సన్నివేశంలో ఆ సన్నివేశంలో విజయం బట్టి ఓటమి అంగీకరించిన సన్నివేశంలో సుబ్రహ్మణ్యం గారి గ్రేట్ ఆర్టిస్ట్ గొప్ప నటుడు అన్నమాట. ఎవరైనా చేయదలుచుకుంటే ఎవరైనా ఉంటే చేయండి మరొకసారి ప్రదర్శన చేస్తారని ఆ ఓటమిని అంగీకరించిన ఔదార్యం ఔన్నత్యం ఉంది. ఒక సముదాయ సాహితీ సమాలోచన పరంపర అందులో పెట్టారు. ఏ సముద్రుడైనా ప్రతిభను ఆహ్వానించాలి అనే తత్వం ఆ పాత్రలు ఏది ఆ గౌరవంలో పాత్రలు ఆయన చూపించారు. మేమంతా నమ్ముకునేవాళ్ళం ఎంత గొప్పగా ఉంది. అక్కడ అవమానం అన్న అంశం ఓడిపోయినాడన్న వాతావరణం కనిపించలేదు. ఒక్కొక్క స్థాయిలో ఉండగా ఆయన మనుచరిత్ర కావ్యగానంతో ప్రారంభమవుతుంది. దాన్ని అందరూ మెచ్చుకుంటారు, మిగతా దిగ్గజంగా ఉన్న వాళ్ళందరూ. కానీ జ్ఞాన రామకృష్ణుడు ఆయన దాన్ని విమర్శ చేయాలి. ఎట్లా విమర్శ చేయాలి? ఆ విమర్శ కేవలం గొప్ప విమర్శ నేను విమర్శ చేస్తే వైయక్తికం అయిపోతుంది. ఇది లోక ధర్మం కాదు, నాట్యధర్మం. అందువల్ల అక్కడెట్లా చేయాలి ఆయన అంటే నిరుపహాసిస్తలము రమణీయ తెచ్చి కప్పురగడము ఆత్మకిపైన భోజనము ఉయ్యల వంశము ఒప్పు తప్పని రసజ్ఞులు అలా నిర్ణయం చేస్తున్నారు సార్. ఈ ఉప్పు తప్పని రసజ్ఞులు ఉండాలని ఆయనే అన్నాడు కదా. ప్రారంభం చేసి అందులో తప్పు చేశారు. కొందరికి బాధ నాటకంలో ఉన్న వాళ్ళ బాధలు ఉన్నాయి. అయినా దాన్ని నిఖరమైన సమాధానం ముందు కట్టించి ఎదిరించిన ప్రతిభాన్ని తన వాక్కుతో చమత్కారంతో చేసి ముందుకు సాగే ఎందుకంటే వారు వేస్తేనే నా రూపంగా లేకపోతే ఒక రూపమే ఉన్నది. ఒక అర్థాన్ని పెట్టన నేను అరుధిని పాత్ర గురించి చెప్పాలన్నా ప్రవరాక్షి యొక్క సౌందర్యాన్ని హిమాలయానికి ఎలా ఎక్కించాలో అందులో ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు ఆర్ష తేజస్సు ఏమిటో చెప్పాలన్నా ఆయన రామకృష్ణ పాత్రలో ఆయన వచోధారలో అది అధికతం అవుతుంది. అందువల్ల ఆయన నేర్చుకోవాల్సిందే. ఆయన లేకుండా మిగతావాడు ఏం నేర్చుకున్న డైలాగ్ నేర్చుకుని పోయే ముఖ్యం కావాలి. అక్కడ ఏమైనా అర్థం ఆధారంగా సన్నివేశం ఆధారంగా ఊహించుకొని ప్రతిభామయంగా చెప్పవలసిందే కానీ మనం రకమైన చెప్పడానికి ఆస్కారం. ఇది ఈ మూడు అంటే ఆంధ్రభాష అవతరణం, కనకాభిషేకంలో గురు విజయంలో సుబ్రహ్మణ్యం గారు కార్యకర్తగా అంటే నాకు యోగాన సభలు జ్ఞాపకం వస్తాయి. అంతకుముందు ఆయన ఒకవేళ ఇదేమో నేను ప్రత్యక్షంగా చూసింది పఠనం ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ఆయన కాకతీయ అక్కడ ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం అప్పుడు అనుబంధ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అక్కడ వరంగల్లో పనిచేసినప్పుడు మరి ఆయన కఠిన కోడలు గురించి కానీ 7 సంవత్సరాలు నాటిక రాస్తున్నారు కదా, అదొక జ్ఞాపకం అవుతుంది. ఆ తర్వాత మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంధ్ర భాష నిర్వహించారట. అందులో కార్యకర్తలు ఆ కార్యకర్త అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. మిగతా వాళ్ళకి అట్లాగా జీవిస్తున్న జీవితం నాకు తెలిసేది. నేను చిన్నటి వరకు 4 వాక్యాలను ఏం చేస్తానంటే నా అబ్బాయితో ముగింపు చేయాలని ఉంది. నేను ఎంత చెప్పినా నా ప్రసంగం అసమగ్రంగా ఉంటుందని నాకు తెలుసు. ఒక మెరుగు కావ్యసుధను ప్రేమించే సుబ్రహ్మణ్యం కలం పట్టుకుంటేనే ఒక మెరుగు. కావ్యాలకు సుబ్రహ్మణ్యం చేసే ప్రతి విమర్శ ఒక కొత్త సిద్ధాంతం. లేఖంలో ఉన్నది రసధార, శంఖంలో ఉన్నది ధ్వనిధార. ఈ రెండు కలిసి తెలిసి సుబ్రహ్మణ్యం గడంలోన నిలిచాయి మనసాలు. కట్టమంచిలోని తెలిసిన మీలో కావ్యతత్వ సారథకు మణిహారం, అభినవ శోధనకు నొసటి సింధూరం అని చిక్కతేనేది సారస్వత సౌరభం. అభినవ లోచనము, నవ్యాలోకము, ఇందులో అన్యాలే శీర్షికే పట్టుకుంటున్నాను. అందులో రసజ్ఞులైన భాషలు కవి మిత్రులకు, సాహితీ మిత్రులకు, విమర్శక మిత్రులకు, సుబ్రహ్మణి 60వ సందర్భంగా సాహితీ ఉత్సవంలో ఆశీనులై ఆచార్య శ్రీ సుబ్రహ్మణ్యం గారికి మీ అందరికీ వారి సాహిత్య సంస్కృతంతో సంబంధాన్ని
ఉండలేరేమో అనిపిస్తున్నారు. 1970, 1980 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదవడానికి నేను చేరినప్పుడు నిజంగా అదేనేమో మార్గదర్శకత్వం ఉంది. అటువంటి వారేనేమో మనకు ఆదర్శంగా ఉండేవారు. ఒక ఆదర్శమూర్తి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. బహుశా అది 1992 ప్రాంతం కావచ్చు. పరిషత్ భవనంలో సాధారణంగా సాయంకాలంలో ఏదో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. నాకు జ్ఞాపకం ఉంది, ఒకరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో జీవి సుబ్రహ్మణ్యం గారు పుస్తక సమీక్ష చేయవలసి ఉంది. ఇంకా కార్యక్రమానికి టైం కూడా ఉంది. అప్పటికే మేము సభాస్థలి వద్ద నిలబడి ఉన్నాం. జీవీఎస్ గారు సైకిల్ మీద వచ్చారు. తెల్లని దుస్తుల్లో ఆంధ్ర సాహిత్యపు ఔన్నత్యాన్ని కురింపజేసే సమున్నతమైన ఆకృతితో ప్రసన్నత, గాంభీర్యం, ఈ రెండింటినీ వారి విషయంలో నేను అనుకుంటాను. ప్రసన్నత అంటే ప్రతిభ అని, గాంభీర్యం అంటే పాండిత్యం అని. ఈ రెండు చెట్టపట్టాలేసుకొని ఉన్న ముఖ వర్చస్సుతో జీవీఎస్ గారు అప్పుడు నాకు కనిపించారు. ముఖ్యంగా ఎవరైనా వారికి నమస్కరించినప్పుడు వారు చక్కగా చేతులు జోడించి చేసే ఆ నమస్కారాన్ని కూడా నేను ఎప్పుడు మరవలేదు. అది కూడా హృదయంలో తీసుకున్నటువంటి. ఆంధ్ర రాష్ట్రంలో వందలాది సాహిత్య సంస్థలు ఉన్నాయి. అంటే దానికి వారి బహుముఖ ప్రజ్ఞాపాఠం అనే నిదర్శనని చెప్పవచ్చు. వారి సమీక్ష కోసము, వారి అభిప్రాయం కోసము కొత్త కొత్త పుస్తకాలు వారి పఠనాలయంలోని బల్ల మీద ఎదురు చూస్తూ ఉన్నట్లే వారి ప్రసంగాల కోసం సాహిత్య సంస్థలు ఎదురు చూస్తున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలామంది కొంతమంది ఉన్నారు, మేము ఒక కార్యక్రమం తలపెట్టాము, మీరు రావాలండి అని అంటే వాళ్ళు ఏవేవో కొన్ని యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే మా సుబ్రహ్మణ్యం గారు ఏమీ అనరు. కారు తెస్తారా అని అడగరు, ఆటో కోసం చూడరు, రిక్షా లేకపోతే ఎలా అని అనరు. మీరు వచ్చి తీసుకొని పోవాలనే మాట వారి నోట ఎప్పుడు రానివ్వరు. క్షణాల మీద రోడ్డు మీదకి వచ్చి నలుగురితో కలిసిపోయే అలవాటు ఉన్నవారు కాబట్టి బస్ ఎక్కి కార్యక్రమ నిర్వాహకులు ఎదురు చూపులు చూడకుండానే ముందుగానే వచ్చి, అందరికంటే ముందుగానే వచ్చి సీట్లో కూర్చుంటారు. అది వారి సంస్థల వారు వారిని ఒక్కసారి ఆహ్వానించి ఆహ్వాన పత్రాన్ని పంపి ఇతర సంస్థల వారికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించరు సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. కొందరు సభాధ్యక్షులుగాను, ముఖ్య అతిథిగాను వస్తారంటారు. కానీ జీవీఎస్ గారిది దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మనసు. ముఖ్య అతిథిగా రమ్మంటే కాదు, సభాధ్యక్షులుగా ఉండమంటే పొమ్మనలు, గ్రంథాన్ని ఆవిష్కరించమంటే నిరాకరించరు, సభను ప్రారంభించమంటే తిరస్కరించరు, అభినందనలు చెప్పమన్నా, ఆశీస్సులు అందించమన్నా ఆప్యాయతతోనే అంగీకరిస్తారు. సభాంగడం అంతా కరతాళధ్వనులు మాత్రవలసింది. వారు గడవెత్తితే గంగాధరంగాలు ధ్వనిస్తాయి. వారు ప్రసంగిస్తే ఉత్తుంగ గిరి శిఖరాల నుంచి దూకే జలపాతాలు సాహిత్యంతో సంగీతాలైపోయింది. వారి ప్రోత్సాహం వల్ల యువ సాహిత్యుల కళాలకు, జలాలకు చైతన్యం ఉంది. ఇక్కడ చిన్న సంఘటన వివరిస్తాను. నా జీవితంలో 10 ఏళ్ల క్రితం నేను PhD పొందినవాడిని. ఆ సందర్భంలో ఓ కవిమిత్రుడు వై రామకృష్ణారావు ప్రబుద్ధులు ఇక్కడే ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఒక నాకు సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఆనాటి సభా కార్యక్రమానికి నా అదృష్టవశాత్తు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథి. ఆ సభలో నా గురువర్యులు ఆచార్య వేదూరి ఆనందమూర్తి గారు కూడా ఉన్నారు. అయితే చివరగా వారు జీవీఎస్ గారు ముఖ్య అతిథి ప్రసంగం చేస్తూ PhD గ్రంథాన్ని ప్రచురించాలన్న అభిప్రాయాన్ని కూడా వారు వెల్లడించారు. పుస్తకంలో ఏముంది? అముద్రిత పుస్తకం ఇంకా అంటే పుస్తకం ఇంకా ప్రింట్ కాలేదు. తాజాగా ఉన్నటువంటి PhD సిద్ధాంత గ్రంథం, దానిలో ఉన్నటువంటి అంశాన్ని వారు చెప్పడమే కాకుండా చూడండి అది ఉధృతమైతే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వారు వెలిగించారు. వెలుగుతూ ఏమన్నారంటే, అందుకు వేదిక ముందున్న లక్ష్మీపుత్రుల సహకారం ఉంటే కూర్చున్నాడు. నేను చెప్పానే గారిలో ఉంది కాబట్టి ఆ సభలో కూర్చున్నటువంటి కొంతమందిని చూశాడు.
వాళ్ళు ధనవంతులు అయ్యే ఉంటారు అని వెంటనే వాళ్ళని చూసి తెలుసుకున్నారు. తెలుసుకుని ఏమన్నారంటే, ఈ లక్ష్మీపుత్రుల సహకారం ఉంటే సరస్వతి పుత్రులకు ఇంకేం కావాలి అని సంతృప్తంగా అన్నారు. వారి పలుకులు యథార్థమైనవి. ఆ సభలో ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆ పీరియడ్ పుస్తకం ఇది ఇప్పుడు కూడా నేను మరవలేనటువంటి సంఘటన. ధర్మవీరుడై సాహిత్య సభలో పాల్గొని ఉపన్యాస జరిలో మనల్ని ఊటలోగించే కుంభావసరం డివిఎస్. నిత్యతే చైతన్యశీలి అయిన డివిఎస్ యువభారతి ఉద్యానంలో రకరకాల ప్రక్రియల పంటలను పండించాడు. కావ్యలహరులపై భారతిని ఊయలులోగించాడు. నారదుని చేతిలోని మగధిని తల్లి భారతి చేతికి అందించి నవ్యాంధ్ర సాహితీ సుస్వరాలను కల్పించాడు. అప్పుడప్పుడు గాక ఏడాది పొడుగునా సాహితీ వసంత సౌరభాలను సహృదయులచే ఆగ్రాణింపజేసే సుసంప్రదాయాన్ని ఒక జీవి సుబ్రహ్మణ్యం గారే ఈ తెలుగు నేల మీద ప్రారంభించాడంటే అత్యున్నతిగా. యువభారతి అధ్యక్షులుగా సభా కార్యక్రమాన్ని స్వాగతం మొదలుకొని వందన సమర్పణ వరకు ఒక కొత్త వరవడిలో శిల్పీకరించే సూత్రధారులు వారు. వారి రచనలో జీవకళ ఉడిపడినట్లే వారి వాక్రచనలో కావ్యకళ ప్రవహిస్తుంది. వారిలో ఉన్నటువంటి వారు ఏ అవార్డు ఇస్తున్నారో వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఏమిటో దాంట్లో పెద్ద విశేషం ఉండేది కాదు. కానీ డివిఎస్ గారు వారి వ్యక్తిత్వాన్ని గురించి ప్రతి పలుకు కూడా మా హృదయాల మీద పోయేదన్నమాట. అలాగా వారి యొక్క వ్యాఖ్యానం, వారి యొక్క ఎందుకు ఉంటలే అంటే, నేను ఎప్పుడైనా వారి ఉగ్రగుండకు వెళ్ళాలంటే నల్లగుండ నుంచే వెళ్ళాలి. అంటే నల్లగుండ నుంచి వెళ్ళేటప్పుడల్లా ఈ సుబ్రహ్మణ్యం గారే జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే నల్లగుండని అందుకే మీద రజిత కిరీటాన్ని పెట్టి తెలుగు భారతికి అత్యంత గౌరవాన్ని కలిగించిన డివిఎస్ సంస్థ నిర్వాహకుడుగా, సాహితీ మిత్రులకు ప్రోత్సాహకుడుగా, అన్ని సాహిత్య సంస్థలకు ఆత్మీయుడుగా, 60 వసంతాల ప్రతిభా సమదర్శనం గల పండితుడుగా,